హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఒక నిజంగా ఇంట్రెస్టింగ్ అంటే సూపర్ ఒక విషయాన్ని తీసుకొచ్చినాను. నిజంగా నాకైతే చాలా మంచి అనిపించింది. బీబీ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. అంటే బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్స్ కూడా వస్తారు, ఈసారి ఛాయిస్ ఇస్తామని నాగార్జున సార్ చెప్పాడు కదా. దానికోసం అవి 2 లక్షల మంది అప్లై చేసుకున్నారంట. ఘోరం అనిపించింది నాకైతే. అమ్మ 2 lakhs మెంబర్సా? 2 lakhs మెంబర్స్ బిగ్ బాస్ వాళ్ళు ఎంతమందికి అప్రోచ్ కావాలి, ఎంతమంది వీడియోలు, 2 లక్షల వీడియోస్ అంటే ఎంత చూడాలి అని ఒక థాట్ అనిపించింది చూడు. నాకైతే అమ్మ దిమ్మ తిరిగిపోయింది. రియల్ చెప్తున్నా, 2 లక్షల మంది ఏంద్రా బాబు, ఇంతమందికి ఉందా ఈ ఇంట్రెస్ట్ అని అనిపించింది. చాలామంది యూట్యూబర్స్ ఉంటారు, 100% కామన్ మ్యాన్స్ ఏమో ఒకటే చూడడం. నాకు తెలిసి కామన్ మ్యాన్స్ కన్నా యూట్యూబర్స్ ఎక్కువ ఉంటారని నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా కామన్ మ్యాన్స్ అని ఒక సోర్స్లో వచ్చి ఏదో సొల్లు పెట్టొద్దని నేను అనుకుంటున్నాను. సారీ ఈ విషయం అట్లా అన్నాను. ఒకటి, బీబీ అగ్ని పరీక్ష ఆగస్టు 12 నుంచి 15 మధ్యలో ఈ రేట్లో ప్రారంభమవుతుంది. 40 మంది 40 మెంబర్స్ని తీసుకొని ఆ 10 days జరుగుతుంది. బీబీ అగ్ని పరీక్షకు హోస్ట్ ఎవరంటే మన అందమైన ఒక శ్రీముఖి. నిజంగా క్యూట్ అనిపిస్తుంది నాకైతే. శ్రీముఖి చాలా 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 ఇష్టం. నిజంగా నాకు ఒక సొంత అక్క అట్లా అనిపిస్తుంది ఎందుకో శ్రీముఖిని చూస్తే. శ్రీముఖి అగ్ని పరీక్షకు హోస్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. బిగ్ బాస్ వాళ్ళు 100% శ్రీముఖిని పెడతారు. ఆ 40 మందిని తీసుకొని వచ్చి ఇట్లా జడ్జెస్ ఉంటారంట. ఏ సీజన్ నుంచి ఎవరెవరు వస్తారో, మనకు 3 జడ్జెస్ కావాలి, కానీ ఏ సీజన్ నుంచి ఎవరెవరు వచ్చే ఛాయిస్ ఉందో అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ సీజన్ల గురించి మాట్లాడదాం. బీబీ 1 నుంచి శివబాలాజీ గారు రావాలని అనుకుంటున్నారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా బాగా శివబాలాజీని అప్రోచ్ చేయాలి, మాట్లాడాలి, రావాలని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. చూద్దాం శివబాలాజీ అయితే వస్తాడని నాకు అనిపిస్తుంది. బీబీ 2 నుంచి కౌశల్ అన్న, గీతా మాధుర్ అన్న, వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరు వస్తారు. ఓకే, రాహుల్ సిప్లిగంజ్ రారా అని అంటే రాహుల్ సిప్లిగంజ్ సింగర్ ఆయన రాడని అంటున్నారు. వీళ్ళిద్దట్లో కౌశల్ అన్న, గీతా మాధుర్ అన్న వస్తారు. నాకు తెలిసి మేబీ కౌశల్ రావచ్చు అని అనుకుంటున్నా. బీబీ 3 నుంచి శ్రీముఖి, ఎందుకంటే ఆలోచన బీబీ 3 నుంచి శ్రీముఖి ఉంది కాబట్టి శ్రీముఖి వస్తుంది. తర్వాత బీబీ 4లో అభిజిత్ గెలిచాడు. నిజంగా అభిజిత్కు ఉన్నంత మెంటాలిటీ ఎవరికి ఉండదు. 100% నేనైతే రాసేసా, ఎవరికి ఉండదు, అది రాదు. 100% నేనైతే చెప్పగలుగుతా. అంత సీన్ లేదు, ఎవరు అట్లా ఉండరు. కానీ బీబీ 4 నుంచి అభిజిత్ చాలా అన్యాయం జరిగిందంట. అన్యాయం మీన్స్ ఎందుకు నేను అన్యాయం అని నేను చెప్తున్నాను అంటే, ఓకే అన్యాయం ఎందుకు జరిగింది అభిజిత్కి, అభిజిత్ గెలిచాడు కదా అని ఒక థాట్లు ఉంటారు. ఎందుకు నేను అభిజిత్ రాడు అని నేను మాట్లాడుతున్నా అంటే, అప్పుడు అభిజిత్కి బీబీ గెలిచిన తర్వాత తక్కువ మనీ ఎవరికైనా ఇచ్చారు అంటే అభిజిత్కి మనీ తక్కువ ఇచ్చానట. బీబీ 5 బీబీ 6 అది 7 అనుకుంటా. అది వాళ్ళు అదే రేవంత్ ఎవరు శ్రీహన్ వచ్చిన షోలో అప్పుడు కూడా బీబీ వాళ్ళకి ఎక్కువ మనీ వచ్చినాయి కానీ ఇతనికి చాలా తక్కువ మనీ వచ్చాయి అని మాట్లాడుతున్నారు. మళ్ళీ చూద్దాం బీబీ 5లో అట్లా. దానివల్ల రాలేడు అభిజిత్ అని అంటారు. అభిజిత్ బదులు సోయల్ అన్న వస్తాడు, లేకపోతే హరియాన్ అన్న, వీళ్ళిద్దరిలో ఎవరన్నా వస్తారు. అందులో అయితే అఖిల్ రావచ్చు అని కూడా అనుకుంటున్నాను. నాకు కొత్తగా వినిపించిన అఖిల్ కూడా రావచ్చు. ఈ అభిజిత్ రాడు కానీ హరియానా, సోయల్ అన్న, అఖిల్ అన్న, ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరు వస్తారు. బీబీ 5 నుంచి పక్క ఎవరు వస్తారు? విజయ్ సన్నీ. అబ్బా నిజంగా చాలా మంచి అతను సన్నీ. అప్పుడు పక్క షెన్నే గెలుస్తారు. షెన్ను శ్రీరి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎక్కువ కావడం వల్ల షెన్ను బ్యాక్ పడ్డాడు, సన్నీ గెలిచాడు. చాలా మంచి అనిపిస్తుంది. సన్నీ ఆ షోలో మాత్రం సన్నీ చేసిన కామెడీని నిజంగా ఎవరు చేయరనిపిస్తుంది. నాకు 100% అంత ఇష్టం, అంత బాగుంటాడు. బీబీ 6లో ఆదిరెడ్డి వస్తారు. ఆదిరెడ్డి
కామన్ మ్యాన్ అని చెప్పారు కానీ ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కాదు. నేను ఈరోజు ఇట్లా వీడియోలు తీస్తున్నాను అనే ఒక రీజన్ అయితే నాకు ఆదిరెడ్డి అన్న. ఎందుకంటే నాకు ఒక నిజంగా చాలా మోటివేషన్ అనిపిస్తుంది నాకు. ఆయన చెప్పే ఆయన చెప్తుంటాడు కదా, ఒక ఇన్స్పిరేషన్. నిజం చెప్తున్నా, నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తా. నాకు ఆదిరెడ్డి వీడియోస్ అవన్నీ చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ రివ్యూస్ ఏమైనా చూడాలంటే ఫస్ట్ అప్పుడు ఆదిరెడ్డి చూస్తుంటే, ఇప్పుడు బీబీ పరీక్షకు ఆదిరెడ్డి పిలుస్తారని అనుకుంటున్నారు. కానీ ఆయనకు లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆల్రెడీ ఆయన వస్తాడు అని అనుకున్నారు. కానీ వస్తాడో రాడో చూద్దాం. బిగ్ బాస్ వాళ్ళు అయితే బాగా కాల్స్ అవన్నీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి చూద్దాం. BB7 నుంచి శివాజీ 200%. శివాజీ అని అతనుకున్నంత మైండ్ సెట్ అతను కానీ సెలెక్ట్ చేసిండు అనుకో ఇంకా ఘోరంగా ఉంటుంది. BB8 నుంచి అవినాష్ ఆరు నిఖిల్ వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు వస్తారు అని అనుకుంటారు. మ్యాక్సిమం అవినాష్ వస్తాడని నాకు అనిపిస్తుంది. ఎందుకు అవినాష్ వస్తాడు అని అనుకుంటున్నారు అని అంటే, ఓకే, మొన్న మంచి పేరు సాధించాడు కదా అవినాష్ BB8ను. దానివల్ల అవినాష్ వస్తుండు అని చాలామంది మాట్లాడుతున్నారు. అవినాష్ రావాలని కూడా నేను అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది అవినాష్ నిజంగా. నాన్ స్టాప్ నుంచి బిందు మాధవ్ అని అంటారు. వీళ్ళందరూ సీజన్లో ఒక మంచి పేరు ఉన్నవాళ్ళు, ప్రతి సీజన్లో ఒక మంచి పేరు ఉన్నారు. కానీ జడ్జిలు ఎంతమంది? 3 మెంబర్సే. 3 మెంబర్స్లో నాకు ఎవరెవరు అనిపిస్తున్నారు? బాలాజీ, శివాజీ, ఇంకెవరు? ఏదో హోస్ట్గా శ్రీముఖి 100% హోస్ట్గా ఉంటుంది. ఇంకెవరు వస్తారు? కౌశల్ అన్న, లేకపోతే ఎవరైనా ఒక అమ్మాయిని వెలుసుకోవాలి కాబట్టి గీతా మాధురిని వెలుసుకుంటారు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. సన్నీ కూడా వచ్చే ఛాయిసెస్ ఉంది. సన్నీ కూడా వస్తే బాగుంటుంది. చూద్దాం ఎవరెవరు వస్తారు. ఆగస్టు 12 నుంచి 15 మధ్యలో ఈ 2-3 డేస్లో వస్తుంది కదా, అప్పుడు చూద్దాం. నాకైతే సన్నీ కూడా వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఫస్ట్ ఒక విషయం చెప్తాను. ఫస్ట్ బిగ్ బాస్ వాళ్ళు ఏం చేశారు? 9 మెంబర్స్ సెలబ్రిటీస్, 9 మెంబర్స్ కామన్ మ్యాన్స్ అని అన్నారు. ఇదే బిగ్ బాస్ వాళ్ళకి వచ్చిన పెద్ద తంట. ఎందుకు ఆ తంట అని మాట్లాడుతున్నారు మీరు అని అనుకోవచ్చు. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతుందంటే, కామన్ మ్యాన్స్ వస్తుంటే సెలబ్రిటీస్ నో 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 అని చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే, ఒకసారి చూసినాం మనం పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వాళ్ళ విషయాల్లో. పాపం, నాకు అమర్ చాలా ఇష్టం. 100% నేను అమర్కి సపోర్ట్ చేస్తాను. అది ఎవరైనా ఏమైనా మాట్లాడుకోండి, కానీ నేను అప్పుడు కూడా అమర్కి చాలా సపోర్ట్ చేశాను. అమర్ నిజంగా అంత జెన్యున్ పర్సన్. నాకైతే ఏడు కనిపించాడు అమర్ అన్న, అంత మంచోడు. రియల్గా అమర్ ఏం చేయకముందే పల్లవి ప్రశాంత్ ఇంకా చాలా విషయాలు జరిగినాయి కాబట్టి అప్పటి నుంచి భయపడుతున్నాయి సెలబ్రిటీస్ రావాలంటే. ఎలా సెలెక్షన్ చేస్తారు అంటే, ఫస్ట్ ఒక 100 మందిని సెలెక్షన్ చేశారంట. 100 మందిలో ఫిల్టర్ చేసి ఒక 40 మెంబర్స్ని అందులో షోలోకి తీసుకున్న తర్వాత ఆ షో ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తారు అన్నది ఈ శ్రీముఖి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు జడ్జ్ చేస్తారు. మనకు షోకి ఎవరు కావాలి? ముగ్గురే. షోలకి ఎంతమందిని పిలుస్తారు బిగ్ బాస్ షోకి? 3 మెంబర్స్ని ఓన్లీ. ఎక్కువ మందిని నిలవరు. కానీ వీళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఓట్లు వేసి ముగ్గురిని తీసుకుంటారు. ఇంకా ఎందుకు వీళ్ళని ముందే పిలిచి ఇదంతా చేస్తుందంటే, వీళ్ళకి ఫ్యాన్ బేస్ కోసం, ఏదో కామన్ మ్యాన్స్కి ఫ్యాన్ బేస్ కోసం వీళ్ళని ముందు పిలిచి ఇట్లా చేసి 10 days జియో హాట్స్టార్లో వీళ్ళ వీడియో అంటే ఈ గేమ్ గురించి 10 days వీడియోస్ వస్తుంటాయని చాలామంది అంటారు, షోస్ జరుగుతుంటాయని. కానీ చాలా నాకైతే ఓకే, ఈ నా కామన్ మ్యాన్స్ వెళ్ళకపోతేనే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నావు మీరు అని అనుకోవచ్చు. కామన్ మ్యాన్స్ వెళ్ళడం వల్ల ఓకే, మనలాంటి కామన్ మ్యాన్స్ కూడా సపోర్ట్ కావాలి 100%. కామన్ మ్యాన్స్ వెళ్ళడం వల్ల మంచి వాళ్ళు రాలేరు, 100% రారు నాకు తెలిసి. ఎందుకంటే ఒకసారి అమ్మకి జరిగిన అవమానమే మళ్ళీ అందరికీ జరగొద్దని ఒక తాడుతోనే వీళ్ళు రారు అని మాట్లాడుతున్నారు. చూద్దాం. ఇంకొకటి, కామన్ మ్యాన్స్ గురించి ఇంకా కాల్స్ రాని వాళ్ళు, ఇప్పటివరకే కాల్స్ వచ్చినాయి, అంతవరకు అయిపోయినాయి, కొంతమంది సెలక్షన్ వరకు అయిపోయినరు అని మాట్లాడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఇంకా కాల్స్ రాని వాళ్ళు మర్చిపోవాలా ఆ బిగ్ బాస్ గురించి అంటే, ఆగస్టు 1st వీక్ వరకు కాల్స్ వచ్చేంత వరకు ఓకే. ఇప్పుడు ఒకరు ఉంటారు. ఇప్పుడు నేను పోయినా అనుకో, నా మెంటాలిటీ చాలా వేరు. ఓకే, నేను ఉండలేను 100%. బిగ్ బాస్ హౌస్లో అంతా నేనైతే ఉండలేను. నేను అంటే మా వాళ్ళతో మాట్లాడకుండా నేనైతే అస్సలు ఉండలేను. అట్లానే ఇంకా నాలాంటి వాళ్ళని తీసేసి ఓకే, ఏమీ సెట్ కాదు,
దానివల్ల నేను వద్దులే అనుకొని వేరే వాళ్ళని తీసుకుంటా చూడండి. అట్లా 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 ఉంటుంది, కాల్స్ వస్తాయని అంటున్నారు. మళ్ళీ అట్లా బిగ్ బాస్ వాళ్ళు ఆ విషయంలో ఉంటారు. ఇంకొకటి, బిగ్ బాస్ 24/7 ఉంటుందా అంటే 100% 24/7 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా టీఆర్పీ విషయాలు అంటున్నారు. కానీ బిగ్ బాస్ 24/7 లేకపోతేనే బాగుంటుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, బిగ్ బాస్ 24/7 లేకపోతే ఆ షో నైట్ 10 o'clock కోసం వెయిట్ చేసి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు, ఎట్లా అని తెలుసుకోవడం కోసం అదైతే బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా 24/7 పెడతారు కాబట్టి అది కామన్, అది మనకు తెలిసిందే. 24/7 పెడతారు బిగ్ బాస్ వాళ్ళు అని అనుకోవచ్చు. తర్వాత వీళ్ళందరూ వస్తుంటే మంచి మంచి సెలబ్రిటీస్ అయితే మేము రాము, ఎందుకంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు వీళ్ళంటే, కామన్ మ్యాన్స్ ఏమైనా కామన్ మ్యాన్స్ ఏడ్చినా మన వాళ్ళు ఏమంటారు, అయ్యో పాపం వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యి ఈ కామన్ మ్యాన్స్ నేర్పిస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, వాళ్ళ మీద మన ఎత్తి వస్తారు. వీళ్ళు మనమే ఎత్తి వస్తాం 100%. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు ఓకే అనుకుంటారు. మన సెలబ్రిటీస్ దోష వేపించి మనం వీళ్ళు ఉన్నా కూడా, అయ్యో వాడిని దోష వేపిస్తారు, అయ్యో వాడిని ఇల్లు చేపిస్తారు, వాడిని పని చేపిస్తారు, వాడిని ఊపిస్తున్నారు, గీపిస్తున్నారు అని మాట్లాడతారు. మనం చూసింది పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్లున్నాడో అది కూడా మనం చూసిందే. ఎవరిని ఎందుకు అంటారు అని అనిపించింది నాకైతే. కామన్ మ్యాన్స్ వస్తున్నా ఎవరు భయపడకండి, భయపడకుండా రండి అని నాకు ఒక ఒపీనియన్, నాకు అనిపిస్తున్నంతవరకు అట్లా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి, బిగ్ బాస్ హౌస్లకు ఇంతవరకు పక్క వస్తున్న వాళ్ళు పేర్లు మళ్ళీ వినిపిస్తున్నాయి. కొందరు పేర్లు నేను చెప్తాను. కొందరు ఇమాన్యుయల్ పక్క 100% ఇమాన్యుయల్ వస్తాడు. తర్వాత రమ్య అలాగే చిట్టి పిక్కలు, ఐశ్వర్య సీరియల్ ఆవిడ, పవిత్ర పాగల్ పవిత్ర, ఎవరు శివకుమార్ వస్తుండు. కీర్తి భట్ వాళ్ళ హస్బెండ్ అతను కూడా వస్తుండంట. బిత్తిరి సత్తి వస్తుంది. నాకైతే పిల్ల అయిపోయి బిత్తిరి సత్తి వస్తుందని. రీతు కూడా వస్తుంది, పక్క రీతు వస్తుంది 100%. రీతు రావాలని నేను కోరుకున్నా. తర్వాత కల్పిక తెలిసిందే, ఈ మధ్యలో ఒక బర్త్డే పార్టీలో ఏదో అయింది కదా కల్పిక. తర్వాత దేవ్జాని కూడా వస్తుంది, బెంగాలీ పాప దేవ్జాని వస్తుంది, క్యూట్ పాప. తర్వాత బంచిక్ బబ్లు వస్తున్నారు. దీపిక కూడా వస్తుంది. తర్వాత సోనియా భర్త కూడా వస్తుండని అంటుండ్రు, హర్షవర్ధన్. తర్వాత సమీరా భరద్వాజ్, సెలబ్రిటీస్ వీళ్ళు. కానీ మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? నిజంగా ఇందులో ఎవరు బస్ లేదు అని అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. మరి బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో తెలియదు మనకు. వస్తే కానీ హైలైట్ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. కానీ వీళ్ళు అంటే మంచి వాళ్ళు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా మంచి వాళ్ళు వస్తే చాలా బాగుంటుంది. ఇంతవరకు చూద్దాం బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా జరుగుతుందో మరిన్ని వీడియోస్లో నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.